ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలైన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ఈ యొక్క దిన వాగ్దానముగా మన మధ్య దేవుని పరిశుద్ధ లేఖనాల్లో రాయబడిన రీతిగా లూకాసు వార్త 6వ అధ్యాయము 23వ వచనమును మనం చదువుకుందాం. ఆ దినమందు మీరు సంతోషించి గంతులు వేయుడి, ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. వారి పితరుల ప్రవక్తలకు అదే విధముగా చేసిరి. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. ఈ ఫలాలు మనం పైనుండి మనం చూడగలిగితే ఈ అధ్యాయంలోనే 20వ వచనం నుంచి 23 వరకు చక్కటి మాటలు ఉంటాయి. ఎందుకంటే ఇహమందు మనము దిక్కుమాలిన వారముగా, దరిద్రులముగా, ఏమీ లేని వారముగా, అందరి చేత తోలనాడబడిన వారంగా ఉంటామేమో, కానీ పరమందు మాత్రం మనకు ఆశీర్వాదాలు ఉంటాయి. అందుకే ఇక్కడ చెప్పబడిన ప్రతి మాటను మనం చూస్తే అవన్నీ కూడా వ్యతిరేక పదాల్లాగా అనిపిస్తూ ఉంటాయి. చూద్దాం ఏంటో చూడండి. బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. ఇప్పుడు ఆకలి గుంచున్న మీరు ధన్యులు, మీరు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు, మీరు నవ్వుదురు. మనుష్య కుమారు నిమిత్తం మనుషులు మిమ్మల్ని ద్వేషించి, వెలివేసి, నిందించి, మీ పేరు చెడ్డదని కొట్టివేయినప్పుడు మీరు ధన్యులు. కాబట్టి ఈ మాటలన్నిటిలో మనం ఏదో కోల్పోయిన వారం అనిపిస్తూ ఉండొచ్చు, కానీ అవన్నీ వ్యతిరేక పదాలుగా చెప్పుకోవచ్చు. అందుకే ధన్యులు అనబడిన మాట చూస్తే శాపగ్రస్తులు అనుకోవచ్చు లోకాల్లో. ఇంకా చూడాలంటే బీదలు అంటే ఏమండి ధనికులం అనుకోవాలా పరమందు. కాబట్టి ఇదే మాటలు మనకు మత్తయి సువార్త 5:12లో కూడా ఒక మాట ఉంటుంది. చూద్దాం 11 నుంచి. నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, హింసించి, మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలికినప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, పరలోకమందు మీ ఫలము అధికమగును. కాబట్టి సంతోషించి ఆనందించే వారముగా మనం ఉండాలి. అప్పుడు మన ఫలము అధికము అవుతుంది. కాబట్టి దేవుని సన్నిధిలో మనము చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతగానో ఉంటుంది. ఇక్కడ ఇంకా మనం చూడగలిగితే నీతి కొరకు ఆకలి కొన్నవారు ధన్యులు. నీతి కొరకు ఆకలి కలిగిన వారు ధన్యులు. వారు ఏమైపోతారని అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తే నీతి కొరకు ఆకలి దప్పి గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు అని మనం అక్కడ చూడగలుగుతాం. కానీ దేవుని దృష్టిలో ఇది ఎలాంటిదంటే దేవుని ద్వారా పొందేటువంటి పరలోకపు ఆశీర్వాదము, బహుమానమే ఈ ధన్యత. కాబట్టి ప్రవక్తను తృణీకరించి అబద్ధ ప్రవక్తను అద్భుతముగా కొనియాడేవారు అప్పట్లో కూడా. ఇప్పుడు కూడా చాలామంది నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు కాకుండా వారి ఇష్టానుసారంగా చాలామంది ఉంటున్నారు. వారందరిని బట్టి కూడా పొగిడేవారు చాలామంది ఉండొచ్చు. కానీ నిన్ను ఎవరు పొగడకపోయినా నీవు దేవుని కొరకు, దేవుని మహిమార్థంగా జీవించడానికి ఉంటే నీ బహుమానము ఇక్కడ కాదు, పరలోకమందు నీకు ఫలము కలుగుతుంది. అదే అపోస్తుల కార్యములు 5వ అధ్యాయము 41వ వచనం చూద్దాం. అపోస్తుల కార్యములు 5:41. నా నామం కొరకు అవమానం పొందుటకు పాత్రులను ఎంచబడినందున వారు సంతోషించుచు మహాసభ ఎదుట నుండి వెళ్ళిపోయి ప్రతిదినము దేవాలయములు ఇంటింటనూ మానక బోధించుచు యేసే క్రీస్తని ప్రకటించుచుండిరి. కాబట్టి వారు ఎంతో వ్యయప్రయాసాలతో, అవమానాలతో, నిందలతో ఉన్నప్పటికీ కూడా వారు ప్రకటించుట మానలే. దేవుని కొరకే జీవించిన వారుగా ఉంటున్నారు. ఇదే అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయం 51లో కూడా ఒక మాట చూస్తాం. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోపరచనులని వారలారా, మీ పితరుల వల్ల మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. స్టెఫను బోధ మనకి ఇక్కడ కనబడుతుంది. అటువంటి బోధించిన వారిని రాళ్లతో కొట్టే చంపారు, చిత్రహింసలు పెట్టి చంపారు. కానీ ఆనాడు 12 మందితో ప్రారంభమైనటువంటి ఈ సువార్త ఈనాటి వరకు కూడా మనకు అందుబాటులో వచ్చింది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, మనం దేవుని మహిమార్థముగా మనము జీవించవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. వీటిల్లో శ్రమల్లో, నిందల్లో, అవమానాల్లో దేవునికి మహిమార్థంగా జీవించాలి. కొలస్సీలు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనం 1:24. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమల యందు సంతోషించుచు సంఘమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలో కొదువైన వాటి యందు
నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. పౌలు చెప్తున్నటువంటి మాట. ఆయన పడిన శ్రమల్లో నేను కూడా పాలివాడినవుతూ వాటిని సంపూర్ణము చేస్తున్నా అని చెప్తున్నాడు. యాకోబు గ్రంథము, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 2వ వచనం చక్కటి మాట మనకు కనబడుతుంది. నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. కాబట్టి శోధన, శ్రమ, ఇరుకు, ఇబ్బందులు వచ్చినప్పుడు వాటిలో మనము ఫలాలు పొందబోతున్నాం. ఇదే మనకి ఈరోజు ఇచ్చినటువంటి గొప్ప దేవుని వాగ్దానం. ఇదిగో మీ ఫలము పరలోకమందు గొప్పదై ఉండును. అట్టి కృపతో దేవుడు మనల్ని నింపునుగాక. ప్రేమగల తండ్రి, పరిశుద్ధాత్మ దేవా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. మమ్ములను నీ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఇహమందు శ్రమల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నిన్ను గణపరచంగా, నిన్ను మయంపరిచే వారముగా ఉండుటకు మమ్మల్ని సిద్ధపరచుమని, అట్టి కృపతో, అట్టి బలముతో, అట్టి ఓర్పు, అటు సహనము, నిరీక్షణ, విశ్వాసములో మమ్మల్ని ఎదిగింపచేయమని యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున ప్రార్థించి స్తుతించి సమర్పించుకుంటున్నాను తండ్రి. ఆమేన్.